హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈ వీడియోలో మనం హెచ్ఎంపీవీ వైరస్ గురించి చెప్పుకుందాం. సో హెచ్ఎంపీవీ ఈ వైరస్ కొత్తగా ఇప్పుడు వస్తుంది, చైనాలో ఫస్ట్ వచ్చిందనమాట. సో కొంతమంది ఇండియాలో కూడా వచ్చింది అంటున్నారు. సో వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటిది, అండ్ అది ఏ గ్రూప్కి చెందింది, అండ్ దాని సిమ్టమ్స్ ఏంటిది, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, దానికి వ్యాక్సిన్ ఉందా లేదా, అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. సో ఫస్ట్ హెచ్ఎంపీవీ అంటే ఏంటిది? హెచ్ఎంపీవీ ఫుల్ ఫామ్ వచ్చేసి హ్యూమన్ మెటానిమో వైరస్ అనమాట. సో ఇది ఆర్ఎన్ఏ టైప్ వైరస్, అండ్ ఈ వైరస్ అనేది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది. సో నార్మల్గా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది, బట్ ఎక్కువ మోస్ట్ ఎవరికి వస్తుంది అంటే చిన్నపిల్లలకి, అంటే యంగ్ చిల్డ్రన్కి, ఓల్డ్ వాళ్ళకి, అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి వస్తుంది. అండ్ ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో వాళ్ళకు వస్తుంది. అండ్ ఇది కొత్త వైరస్ అయితే ఏం కాదు. సో పాస్ట్లో అంటే 2001లో ఈ వైరస్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. సో ఎక్కడంటే నెదర్లాండ్లో రీసెర్చర్స్ కొంతమంది ఈ హెచ్ఎంపీవీ వైరస్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారనమాట. అండ్ ఎట్ ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్కి ఏ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్ అయితే లేదు. ఈ వైరస్ నార్మల్గా ఉంది, బట్ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ వచ్చిన వైరస్ కొత్త స్ట్రెయిన్ ఏమైనా కావచ్చు అనే డౌట్ అయితే ఉంది. అండ్ ఈ వైరస్ మేజర్గా మన బాడీలో మన రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. మన రెస్పిరేటరీ ట్రాక్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఎలా దీని సిమ్టమ్స్ ఏంటిది అంటే, సిమ్టమ్స్ వచ్చేసి రన్నీ నోస్ లేదా స్టఫీ నోస్ అంటారు, అండ్ కఫ్ వస్తుంది, అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, మన బ్రీత్ షార్ట్నెస్ అయిపోతుంది, ర్యాషెస్ వస్తాయి, వీజింగ్, ఫీవర్, ఇవన్నీ అంటే సేమ్ కరోనాకి ఉండే సిమ్టమ్సే ఉన్నాయి దీనికి కూడా. అండ్ దీన్ని ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి, నార్మల్గా మనం కరోనా టైంలో ఏ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకున్నాము అవే అనమాట. అవన్నీ తీసుకుంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ని కూడా మనం ఈజీగా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. లైక్ మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలి, అండ్ పర్సన్ టు పర్సన్ ఎక్కువగా కాంటాక్ట్ అవ్వకూడదు, బయటికి ఎక్కువ ట్రావెల్ అవ్వకూడదు. సో ఈ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ మనం తీసుకుంటే ఈ వైరస్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే, మన ఇండియాలో ఈ వైరస్ వచ్చింది అని హిందుస్థాన్ న్యూస్ పేపర్లో వచ్చిందనమాట. సో బెంగళూరులో ఒక 8 months ఓల్డ్ బేబీకి ఈ హెచ్ఎంపీవీ వైరస్ వచ్చింది. అండ్ 3 months బేబీకి కూడా డిటెక్ట్ అయింది, బట్ ఆ 3 months బేబీ ఆల్రెడీ రికవర్ డిశ్చార్జ్ అయిపోయారనమాట. బట్ ఈ 8 month బేబీకి ఫస్ట్ వచ్చిందనమాట, ఎక్కడ బెంగళూరులో. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ హెచ్ఎంపీవీ వైరస్ గురించి భయపడుతున్నారో, సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ కరోనా అంత డేంజరస్ కాదు. దీని నుంచి ఈ హెచ్ఎంపీవీ వైరస్ మనకు వస్తే రికవరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకేనా? సో అలా భయపడుతున్న వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.